నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని టీడీపీ నాయకులు నల్లపరెడ్డి సురేష్ రెడ్డి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు. మరోసారి మహిళల పట్ల మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. సభ్య సమాజంలో ఎవరు హర్షించనంత, ఒప్పుకోనంత హీనంగా ఒక మహిళ గురించి నీచంగా, నికృష్టంగా మాట్లాడాడు. అంతటి హీనుడు కనుకనే ఆ కుటుంబంలో ఒక సభ్యుడినైన నేను గత 20 సంవత్సరములుగా అతనికి దూరంగా ఉంటున్నాను. తనకు రాజకీయ భవిష్యత్తు లేదనే ఫ్రస్ట్రేషన్లో అంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు. 2024 ఎన్నికల్లోనే తనకు రాజకీయ సమాధి జరిగింది. ఇంకా అతని ఇంటి మీద జరిగిన దాడికి వేమిరెడ్డి దంపతులకు ఎలాంటి సంబంధం లేదు. ఎంతో కాలంగా వాళ్ళ మనస్తత్వం ఎరిగిన వాడిని కనుక ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. ఇది జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వేమిరెడ్డి దంపతులు సేవా దృక్పథం కలిగిన వాళ్లే తప్ప దాడులు ఇలాంటివి చేసే మనస్తత్వం వారికి కాదు. ఎవరో మధ్యలో కొన్ని ముఠాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి జరిగిన దాడి. ఇది తెలియజెప్పడానికే ఈ మీట్ పెట్టాను.